నమస్తే అందరికీ. అంత మంచేనా? మొగోళ్ళ ముచ్చటేమో కానీ మన ఇళ్ళల్లో ఆడవాళ్ళు అయితే అందరు మంచిగానే ఉండుంటారు. బంగారం రేట్లు దిగి వస్తున్నాయి కదా. మరి మొన్నటిదాకా కొండెక్కి కూర్చున్న బంగారం కరి కిందకు దిగి వస్తున్నది చిన్నగా మేలుగా. ఇప్పటికే 40,000 మీదనే దిగిందట. ఇక రేపు ఇంకింత దిగి ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. మరి సరే, ఇక బంగారం ముచ్చట అట్లా పెడితే ఇవాళ కూడా మన స్మార్ట్ వార్తలలో బంగారం అసలు వార్తలు వచ్చినాయి. మరి అవన్నీ కూడా చూద్దాం. ముందైతే ఏం చేయాలి? హెడ్లైన్ చూడాలి కదా. చలో ఇక తెలంగాణలో షురువైంది ఎస్ఐఆర్ కార్యం. జగ్గారెడ్డి సార్ పని కట్టుకొని చేపిస్తున్నాడు కదా ప్రచారం. రీల్ వీడియోకు సీఎం సార్ ఫిదా అయిండు. నవ్వకుండా ఉండలేకపోయినా అని సంబరపడ్డాడు. డ్రైనేజీలకు దిగి బర్త్డే జరుపుకున్నాడు కౌన్సిలర్. మున్సిపల్ అధికారుల పనితనం చూసి అయిండట బేజార్. మామిడికాయ తొక్కును మాయం చేసిండట దొంగోడు. ఒక్క మిగులకుండా ఉన్న కాడికి ఉడుసుకపోయిండు. అన్నా నా ఓటక్కి ఎన్నో పోయింది, ఎవరికన్నా కనబడ్డదా? ఓ సారు నా ఓటక్కి ఎన్నో పోయింది, ఎవరికన్నా దొరికిందా? ఓ మేడం నా ఓటక్కు కొట్టుడు పోయింది, దానికి ఏమన్నా కట్టు కడతారా? ఓ అన్న నా ఓటకు కాట కలిసింది, ఎంకులాడిస్తారా అని ఇట్లా ఆఫీసుల చుట్టూ తిరగొద్దంటే అందరు ఖచ్చితంగా ఎస్ఐఆర్ సర్వేల ఓటు కార్డు వివరాలు ఇవ్వవలసిందే. ఏడుకో పోవలసిన అక్కర లేదు. అధికారులే ఇంటింటికి తిరిగి వివరాలు రాసుకొని పోతున్నారట. ఇక చాలా మందికి ముచ్చట తెలుస్తలేదు. ఎవరి ఓటక్కు వాళ్ళు కాపాడుకోవాలని సంగారెడ్డిలో జగ్గారెడ్డి సార్ అయితే ఏకంగా ఊరంతా ఆటోలు పెట్టి ప్రచారమే చేయిస్తున్నాడు. ఇట్లా పండుగలు చేసుడే కాదు, ఓటక్కు కాపాడుకోమని ప్రచారాలు చేసుట్లా కూడా జగ్గారెడ్డి సారు సర్కారు కంటే ముందే ఉన్నాడు కదా. సంగారెడ్డిలో జనమంతా జాగ్రత్త ఉండాలి. ఓ అన్నలారా అక్కలారా జర మంచిగా నూరి మీ ఓటక్కును కాపాడుకోరి. ఓటర్ల జాబితా సరిచేయడానికి మీ ఇంటికే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఏజెంట్లు వస్తున్నారు. మీ పేరు చెప్పి అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోరి. వాళ్ళకు అన్ని వివరాలు చెప్పి సహకరించురి. మీ ఫోటోలు దగ్గర పెట్టుకోరి. మీ ఓటు మీ హక్కు మీ బాధ్యత అని ఇట్లా ఆటోలకు బ్యానర్లు కట్టి మైకులు పెట్టి ప్రచారం చేపిస్తున్నాడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సారు. చెర్ల నీళ్ళు పోయి చెరువు వెనక పడ్డాక మొత్తుకుంటే ఫాయిదా ఉండదు కాబట్టి ఏవేవో కారణాలు చెప్పి ఓటక్కు కొట్టుడు ఒక ముందే ఎవరి ఓటును వాళ్ళే అధికారుల తాన వివరాలు రాపించుకొని కాపాడుకోవాలని సంగారెడ్డి నియోజకవర్గంలో గల్లీలన్నీ తిరుక్కుంటా వాడకట్ల పొంటి ఓవుకుంటా కార్యకర్తలతోటి ప్రచారం చేపిస్తున్నాడు సారు. జనాలు ఎవరు ఓట్లు ఓట్టుకోవద్దని ఎలక్షన్ సంఘమోలు చేయవలసిన పనిని సార్ ఇట్లా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ప్రచారం చేయిస్తున్నాడు. ఓట్లు దొంగతనం జరగబడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ అనుకూలమైన కొన్ని పార్టీల అనుకూలమైన ఓటును దొంగలించబడుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే రాష్ట్రం అంతటా ఎస్ఐఆర్ సర్వే శురువైంది కదా. మొన్న బేస్తారం సంది 1000 మందికి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ను పెట్టిరు. ఇక ఇంటికి తాళం ఉన్నా వీళ్ళంతా ఒక్కొక్క ఇంటికి 3 సార్లు పోతారట. వాళ్ళు ఇంటికి వచ్చి వివరాలు అరుచుకుంటారు. ఒక్క ఓటర్కు 2 ఫారాలు చేతికి ఇస్తారు. ఆ 2 ఫారాలల్లో మన వివరాలన్నీ రాయాలి. నింపుడు అయిపోయిన తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్లు కానీ ఏజెంట్లు కానీ వచ్చి అందులోకెళ్ళి ఒక ఫారంను తీసుకొని పోతారు. ఇక ఇంకోటి మన తానే పెట్టుకోవాలి. 2వ ఫారం మీద సంతకం చేసి రసీదు లెక్క మనకి ఇస్తారు అన్నట్టు. అంటే రేపటి రోజుల్లో మళ్ళీ ఏదన్నా పరిశాన్ అయితే నేను ఎస్ఐఆర్ సర్వేల పేరు రాయించుకున్నా కదా అని గవాయి చూపించుకోవచ్చు అన్నట్టు. ఇక ఇట్లా ఓటర్లు ఇచ్చిన వివరాలతోటి జూలై 31 తారీఖు నాడు ఏ ఊరికి ఆ ఊరికి ఎంతమంది ఓటర్లు ఉన్నారన్నది లిస్టు తయారు చేసి పెడతారట. ఇక ఆ లిస్టులో పేరు లేని వాళ్ళు మళ్ళా పేరెక్కించుకునేందుకు పేర్ల తప్పులు, పుట్టిన డేట్ తప్పులు, అడ్రస్ తప్పులు పడితే మళ్ళా సరి చేసుకొని దరఖాస్తు చేసుకునేందుకు 1 నెల రోజుల టైం ఇస్తారట. ఇక ఆగస్టు నెలాఖరు వరకు అది అయిపోయినాక సెప్టెంబర్ నెలాఖరు అంటే 28 తారీఖు నాటికి ఈ సర్వే అంతా ఖతం చేస్తారు అన్నట్టు. ఇక 10వ నెల అంటే అక్టోబర్ 1 తారీఖు నాటికి ఆఖరి ఓటర్ల లిస్టు బయటకి ఇడుస్తారట అన్నట్టు. ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్షన్ సంఘంలో ఈసీఐ నెట్ అనే యాప్ను ఫోన్లో డౌన్లోడ్ కొట్టుకోవాలి. లేదంటే ఈసీఐ ఓటర్ వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేయొచ్చు. 2002 ఓటర్ల జాబితా సవరణ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని అప్పట్లో ఓటేసిన రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ పేరు అసంటి వివరాలు ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఇక ఆ డీటెయిల్స్ను ప్రజెంట్ ఎన్యూమరేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎంటర్ చేయాలి. కాకుంటే ఆధార్ కార్డులో ఓటర్ కార్డుల పేరు అచ్చు తప్పు లేకుండా ఉంటేనే ఆన్లైన్లో ఈ సైన్ తోటి
ఇదంతా ఆథరైజేషన్ అయిపోతుంది అన్నట్టు. దాంతో మన పని అయిపోతుంది. ఇక అటెంక పని అంతా ఓట్ల సంఘం అధికారులు చూసుకుంటారు. ఓటర్ ఐడీల ఆధార్ల పేర్లు తేడా ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికారులను కలిసి ఈ పని చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోరి. ఏమన్నా వివరాల తేడాలుంటే ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పిన లిస్టులకి వెళ్ళి ఏవైనా గుర్తింపు కార్డులు చూయిస్తే అయిపోతుందట. ఈ పని అంతా మొదలే చేసుకుంటే మంచిది. ఆఖర్లా చూద్దామని ఆలస్యం చేస్తే అసలుకే ఎసరు రాగల పైలం. నువ్వు నాకు నచ్చావు సినిమా చాలా మందే చూసి ఉంటారు కదా. ఇక ఆ సినిమా చూసి నవ్వనోళ్ళు ఉండరు. నాకైతే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఆ సినిమా. ఇక ఆ సినిమా అందులో వెంకటేష్ సారు డైలాగులు, డైనింగ్ టేబుల్ దగ్గర ప్రకాష్ రాజ్ సార్ చెప్పే కవితకు వెంకీ సారు ఎక్స్ప్రెషన్స్ ఇగో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో మీమ్స్ లెక్క ట్రెండ్ అయితేనే ఉంటాయి. ఇక ఆ సినిమాలో వెంకీ సారు డైలాగ్ తోటి చిన్నపిల్ల రీల్స్ వేస్తే అది సీఎం చంద్రబాబు సార్ దాకా పోయిందట. చిట్టి తల్లి రీల్ చూసి మస్తు మురిసిపోయిండు సీఎం చంద్రబాబు సారు. ఏపీ సీఎం చంద్రబాబు సారు తీరువాటం లేని బిజీలో కూడా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తాడు. విశాఖపట్నంలో ఉండే ఆర్నా అనే సంటిపిల్లతోటి వాళ్ళ మమ్మీ డాడీలో రీల్ చేసి ఇన్స్టాల్ ఇడిచి పెడితే చంద్రబాబు సార్ కూడా చూసి మస్తు మురిసిండు. చిట్టి తల్లిని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయిండిగా. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ సారు డైలాగులతోటి ఇట్లా రీల్ చేసే వరకు ఆ సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు రీల్ చేస్తున్నప్పుడు కూడా సీఎం చంద్రబాబు సారే ఉండే వరకు సారుకు కూడా ఏ మూలనో మస్తు ఖుషి అనిపించినట్టున్నది. అందుకే ఇట్లా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సంతోషాన్ని ఫాలోవర్లతోటి పంచుకున్నాడు అన్నట్టు. దీన్ని బట్టి చూస్తే బాబు సార్ కూడా ఫోన్లో రీల్స్ చూసి షిల్ అవుతాడని ఇక ఫ్యాన్స్ కూడా తెగ ఖుషి అవుతున్నారట. కుడి చేత్తోడి చేసే దానం ఎడమ చేతికి తెలియనియకపోదురు ఇన్నొద్దులు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. జమానా మారింది. చేసింది ఘోరంతో అయినా కొండంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అసలు ఆ పబ్లిసిటీకే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సర్కారులే నడుపుతున్నారు మన దేశంలో. మరి లేకపోతే పోటీలు వెనకబడతారు కదా. అందుకే లీడర్లంతా ఈ నడుమ పబ్లిసిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక ఈ ముచ్చట్ల తమిళనాడు కొత్త సీఎం విజయన్ అయితే అందరికంటే ఓ అడుగు ముంగట్నే ఉన్నాడు అనుకోవాలి. అన్న నడుచొస్తే మాస్, అన్న నిలుచుంటే మాస్, అన్న పాయింట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, మమా మాస్ అన్న పాట లెక్కనే నడుస్తుంది కదా తమిళనాడు కొత్త సీఎం విజయ్ సారు పాలన. సారు వార్తలకు రాని రోజు కాదు, బ్రేకింగ్ వార్తలకు రాని రోజు ఉంటే అదే పెద్ద ఇచ్చంతరం అవుతుంది. అసలే అన్న తోపు సెలబ్రిటీ అయ్యే అండ్ ఇంకా సీఎం అయిండు. ఇక ఎట్లుంటది ఇక చూడు, ఏం చేసినా అదే వార్త అవుతుంది. యాంటీ డ్రగ్స్ మారథాన్ ప్రోగ్రాం పెట్టి రన్నింగ్ డ్రెస్ తొడుకొచ్చి రన్నర్లతోటి కలిసి 20 నిమిషాలు 5 కిలోమీటర్ల దూరం ఉరికిండు గిట్లా. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి 20 నిమిషాలు ఉరుకుడంటే మాటలా? సినిమాలనే కాదు రియల్గా కూడా యూత్ ఐకాన్ అనిపించుకుండు అని చెవులు కొరుక్కుంటా చిత్రంగా చెప్పుకుంటున్నారు. ఇక మొన్నటికి మొన్న చూడు కొత్తగా 300 CNG ఆర్టీసీ బస్సులు ఓపెన్ చేసి బస్ ఎక్కి ప్రయాణం చేసిండు. పుక్కటికేం పోలే, పైసలు పెట్టి టికెట్ కొని కండక్టర్ను పక్కకే కూసబెట్టుకుండు. ఇట్లా ఇక అట్లనే తన ఫోన్ తోటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిండు. అంతకుముందే 4 వద్దుల కిందనేమో కరెంటు శాఖల కొత్తగా కొలువెక్కబోతున్న వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే కార్యం పెట్టుకొని నిండు కడుపుతోనున్న ఈ అక్కకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తందుకు తానే స్వయంగా స్టేజ్ దిగొచ్చి కిందనే అపాయింట్మెంట్ ఇచ్చి ఆయాల్లా వార్తల్లా హెడ్లైన్ అయిండు. ఇక అసెంబ్లీలో అపోజిషన్ పార్టీల మీద పంచు డైలాగులు, యాక్షన్ సీన్లు, స్టోరీ లైన్లతోటి అట్లా పబ్లిసిటీ కొట్టేస్తుండు. సీఎం కదా కొత్త మురుపం గట్టనే ఉంటదని అనుకుంటున్నారట. ఈ విజయ్ సారుకు వస్తున్న పబ్లిసిటీ చూసిన పడని పబ్లిక్ అంతా. బర్త్డేలు అంటే ఇండ్లలోనో దోస్తులతోటి కలిసి రెస్టారెంట్లను ఫంక్షన్ హాల్లను చేసుకుంటారు. ఇక ఈ నడమ యూత్ పోరగాళ్ళు అయితే మాంత తోపులు తురుంఖాన్లు ఎవ్వరు లేరన్నట్టు ఆత్మరాత్రి బండి మీదనో కారు బానెట్ మీదనో కేకులు పెట్టి తలవార్లతో కోసి వెరైటీగా బర్త్డేలు చేసుకుంటున్నారు. అయితే ఇక యూపీ రాష్ట్రం ఆగ్రా సిటీ కమలం పార్టీ కౌన్సిలర్ అయిన బర్త్డేను ఎక్కడ చేసుకున్నాడో చూసిరా అంటే ముక్కు మీద వేలేసుకుంటారేమో. ఎందుకన్నా మంచిది జర టిఫిన్లు గిఫిన్లు చేసేవాళ్ళు ఉంటే పక్కకు పోయి రారి. ఓర్ని దరిద్రం పాడుగాను ఇంకేడ జాగ దొరకలేదా బర్త్డే చేసుకోనికి వీళ్ళకు? చూస్తున్నారా వీళ్ళంతా డ్రైనేజ్ కాలువల నిలబడి ఒక ఆయన బర్త్డేని ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారో. ఆగో దండేసి పగిడి పెట్టి కేక్ గోపిస్తున్నారు. ఆయనతో తినబెట్టుకుంటారు అయింది.
షీ చెవ్వా చండాలం పాడుగాను. ఏంది వీళ్ళ పైత్యం? అందరికందరూ ఎర్రమందు కొట్టి ఎర్రోలయ్యర్రా. వానకాలం పూట ఎడదెబ్బ ఏమన్నా తలిగిందా? గట్ల మోరీలకు దిగి బర్త్డే చేసుకునేంద్రా అయ్యా. ఇంకేడ జాగా దొరకలే అని తిట్టబుద్ధి అవుతుందిలే. అయితే మందు కొట్టి కాదు ఎర్రలేసి కాదు, కావాలనే ఈ మురికి కాలువల నిలబడి ఇట్లా బర్త్డే చేసుకుండు. యూపీ రాష్ట్రం ఆగ్రా మున్సిపాలిటీలో ఉండే కిషన్ నాయక్ అనే కమలం పార్టీ కౌన్సిలరు. మా వాడకట్టుకు డ్రైనేజీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పైకప్పులు ఏం లేవు, చెత్త సాఫ్ చేస్తలేరు. మరి వచ్చిందేమో వానకాలం. గిట్లయితే ఎట్లా? వానలు గుమ్మరిస్తే కాలువలు పొంగిపోతుంటే ఇళ్లకు నీళ్ళు రావా? అల్లి ఎవరన్నా జారి పడితే ఏంది పరిస్థితి? వెంటనే మా డ్రైనేజీలన్నీ సాఫ్ చేపించి వాటి మీద పైకప్పులు కట్టియమని 12 మాటల మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ రాసిచ్చినట. కానీ మాకు కాదు, మా తోకకు చెప్పన్నట్టు పట్టించుకుంటలే లేరట. కౌన్సిలర్ను నన్నే పట్టించుకోరా అని చెప్పి మురికి కాలువల దిగి అందులో ఒక టేబుల్ వేసి దాని మీద కేక్ పెట్టి కోసి మున్సిపాలిటీ అధికారుల పనితీరు మీద మురికి పడేటట్టు చేసిండన్నట్టు. బాగానే చేసిండు. వీడియో అనుకున్న దానికంటే ఎక్కువనే వైరల్ అయింది. ఇక ముచ్చట అధికారులను ఆలోచింపజేస్తుందట. కానీ గమ్మత్ ఏంటంటే ఆగ్రా సిటీకి మేయర్ వీళ్ళ పార్టీ వాళ్ళే, అక్కడి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ కమలం పార్టీ వాళ్ళే. ఇంకా చెప్పాలంటే యూపీలో అధికారంలో ఉన్న పార్టీ కూడా వీళ్ళదే. అయినా వీళ్ళకే పనులు అయితే లేవంటే ఆగ్రా మున్సిపల్ అధికారులు ఎవరో గాని పెద్ద మోతవర్లే ఉన్నట్టుగా. మరి బర్త్డే నిరసన చూసిన కన్నా ఏమన్నా మారి డ్రైనేజీలు సాఫ్ చేపించే పని ఏమన్నా ముంగడ పెట్టుకుంటారో ఇంకేదన్నా ఎరైటీ నిరసనను ఎక్స్పెక్ట్ చేస్తారో చూడాలి. వెండి బంగారాలు, నగలు, పైసలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, టీవీల వంటి వస్తువులు ఎత్తుకపోయే దొంగలు మస్తు మంది ఉంటారు. అంతేందుకు దొంగకు చెప్పే లాభం అన్నట్టు ఆఖరికి చెప్పులు ఎత్తుకపోయే దొంగలు కూడా ఉంటారు. కానీ కొత్తగా పెట్టిన మామిడికాయ తొక్కును కూడా వదిలిపెట్టకుండా ఎత్తుకపోయేటంత దరిద్రపు దొంగలు ఉన్నారబ్బా మన తాన. ఎంత ఆకలి మంట మీద ఉన్నారో, ఎంత దరిద్రం ఎల్ల వస్తుర్రో కానీ దొంగల జాతి పరువు తీసే దిగజారుడు దొంగతనమే చేసిర్రు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురంలో ఉన్న ఈ ఇంట్లో పడ్డ దొంగోలేవులో ఇంటి పని నడుస్తుందని అప్పటి మందం ఇంట్లో సామాన్లని పట్టుకొచ్చి ఈ పక్కకున్న ఈ దాంట్లో పెట్టిరట ఇంటోళ్ళు. ఈ ఇంట్లో కరెంట్ లేదని పని నడుస్తున్న ఇంట్లోనే వన్నారట అందరికందరూ. తెల్లారంగా లేచి బర్లకు పాలు పిండుదామని గిన్నెల కోసం అని ఇంట్లోకి పోతే ఏముంది, మొత్తం ఎక్కడికక్కడ పోస్ట్ మార్టం చేసినట్టు చిందర వందర చదిరి పడేసి ఉన్నాయి అన్నీ. బీరువాల పెట్టిన బంగారం పైసలతో పాటు నూనె ప్యాకెట్లు, బియ్యం సంచి, సర్ఫ్ ప్యాకెట్, కందిపప్పు డబ్బాలతో పాటు మొన్నీ నడమనే కొత్తగా పెట్టిన మామిడికాయ తొక్కును కూడా మాయం చేసిరట. కవర్లనే వేసుకపోయిండో వేరే దేంట్లోనే వేసుకపోయిండో కానీ నిండా నింపినట్టు పెట్టిన జాడీలకెళ్ళి చెంచతోని మొత్తం ఉన్న కారికి మామిడికాయ ముక్క లేకుంటే వేసుకపోయిండట. ఇగో లాస్ట్కు ఈ అంటుపోటు నూనె మిగిలిచ్చిండట. తెల్లారుజామున మా మామయ్య పాలు తీయటానికి లేచిండు, గేదెల పాలు. ఈ గిన్నెలో ఉన్నాయిగా, గిన్నె కోసం వచ్చి చూస్తే మొత్తం చల్లా చెదురుగా తలుపు తీసి చికచికా చేసి ఉన్నాయి. మొత్తం గోల్డ్ చూస్తే బీరువా తీసుంది, గోల్డ్ చైన్ పోయింది. 60,000 డబ్బులు ఇంటి పని కోసం అని తీసుకొస్తే అవి కూడా పోయినాయి. తర్వాత ఈ కూరగాయలు, ఈ నూనె, బియ్యం టిక్కి ఇవి కూడా లేవు. తెల్లారాక అటు పోయి చూస్తే గడ్డ పలుగు, అదిగో అదే పలుగండి ఆడబడి ఉంది. బియ్యం మూట కూడా చెట్టు కింద పెట్టుంది. బియ్యం మూట మోయలేక అంత దూరంలో చెట్టు కింద పెట్టి పోయిరట. భూమికాయితాలు ఉంటే చింపారు, భూమికాయితాలు చింపారు. బియ్యం, నూనె, ఊరిగే కారం మొత్తం తీసుకెళ్ళిపోయారు. కొత్త చెప్పులు గిట్ట ఉంటే అవి వేసుకొని వెళ్ళిపోయారు. పాతయ్య అక్కడ వదిలిపెట్టేసి. ఎంత కరువులు ఉన్నారో, ఎంత దరిద్రం ఎలా వస్తుండో ఆ దొంగోడు. దొంగతనానికి వచ్చి ఆకలి ఫ్రిడ్జ్లు ఉన్నాయో వండి పెట్టినాయో తినిపోయే దొంగలను మస్తుగా చూసినాం కానీ ఇక ఇట్లా బియ్యం, నూనె, తొక్కుల కాడికి ఉడుచుకపోయే దొంగలను చూసుడైతే ఇదే ఫస్ట్ అని పెనుబల్లి పోలీసు వాళ్ళు కూడా పరిశాన్ అవుతున్నారట. అటుకే ఇవ్వాలన్న కొత్తోళ్ళు అనుమానాస్పదంగా అవుపడితే కనిపెట్టి చెప్పుమని ఏలు ముద్రలు ఇట్లా తీసుకొని పోయిరట. అన్నట్టు దొంగకు చెప్పేలామన్న సామెత కూడా నిజం చేసిండు వాడు. వాడేసుకొచ్చిన పాత చెప్పులు ఇడిచిపెట్టి ఇక్కడ ఉన్న కొత్త చెప్పులు మాయం చేసిండట. మొత్తానికి ఓ 6 నెలలు ఇంటికెళ్ళి బయటికి వెళ్లకుండా బతుకుదాం అనుకుంటారో ఏమో గానీ ఒక్క బియ్యం మూట తప్పితే కావాల్సిన సరుకు సామాన్లు, పైసలు, బంగారం కూడా మొత్తం పట్టుకపోయారు. ఇంకేంది, సర్కారోళ్ళు ఇచ్చే సన్న రేషన్ బియ్యం తోటి బిందాసుగా తిని బజ్జుంటారు కావచ్చు పట్టుకపోయిన సొమ్ములతోటి. ఎవరికన్నా పాంగారిస్తే ఏం చేస్తారు? లబ్బలిబ్బ మొత్తుకొని వావో వాయో పాంగారిసిందే వాయో వామో అని ఏడుచుకుంటా గావర అవుతుంటారు. ఇక భయానికి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంటుంది. అయితే ఒరిస్సాలో ఉండే ఒక ఆమె ధైర్యం చూడు ఎట్లున్నదో. ఆమెను ఘాటేసిన విషం పామును పిల్లగాళ్ళు ఆడుకునే రబ్బర్ బొమ్మ పాములు ఎక్కనే పట్టుకొని చక్కగా దవాఖాన గుంట పోయింది. ఇట్లా
అమ్మ నీ ధైర్యం సల్లగుండా ఏం గుండెవా ఈ కుర్చీలో కూర్చున్న పసుపచ్చ చీర కట్టుకున్నామిది ముఖంలో గింత భయం లేదు జంకు లేదు. అయ్యో నాకు ఇసమున్న డేంజర్ పాము గడిచింది ఎట్లా అన్న ఆగమాగం అసలే అయితలేదు. కరిచిన పాముని చంపకుండా పట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలేసి ఆ డబ్బాని ఓ సంచిలో వేసుకొని మార్కెట్కు కూరగాయలు కొంటందుకు వచ్చినట్టే పట్టుకొచ్చింది దవాఖానకు. ఈ పాముని చూసి దీనికి తగ్గట్టు ఏ ఇరుగుడు మంది ఇవ్వాలనో డాక్టర్లకు దబ్బును అర్థమవుతుందని పట్టుకొచ్చిందట. ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లాలో జరిగింది ఇట్లా. ఇక ఈమె పట్టుకొచ్చిన పామును చూసి దబ్బున ఇరుగుడు మందు ఇచ్చి దవాఖానలో అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్లో పెట్టిరట. ఇప్పటికైతే అంత మంచిగానే ఉందని చెప్తున్నారు డాక్టర్లు. తర్వాత కూడా ఏం అయ్యేటట్టు అయితే లేదు. అట్లుంది ఈమె ధైర్యం. మరి మామూలుగా ఎవరైనా పాము గరిస్తే హైబత్ అవుతుంటారు. ఆ భయానికి బీపీ ఎక్కువయ్యి ఇంకింత జోరుగా ఇసం పారుతుంది బాడీలా. అదే ధైర్యంగా ఉంటే ఇసం పవర్ తక్కువైతుందని అంటుంటారు. నిజానికి కూడా ఇసం కంటే డేంజర్ భయమే అని కూడా అంటుంటారు. ఈమె ధైర్యాన్ని చూసి డాక్టర్లు అక్కడి పేషెంట్లంతా పరిశాన్ అవుతుంటారు. వాళ్ళందరేమో గానీ అక్క చేతికి చిక్కి డబ్బాల బందీ అయిన ఈ పాము ఫీలింగ్ ఎట్లుందో, నా విషయానికి పవర్ ఏమన్నా తగ్గిపోయిందా, అసలు పనే ఎత్తలేదా అని డౌట్ వచ్చి దానికదే కాటేసుకొని ఆత్మహత్య చేసుకుంటుందో ఏమో అని జోకులు వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన కొంతమంది. ఇప్పుడు పొరపాట్ల ఏదైనా కింద పడ్డదాన్ని తీసుకొని తినేటందుకే చాలా మంది మనసొప్పదు. పిల్లగాళ్ళు కింద పడ్డాయి తీసుకొని తింటే కూడా అట్లా తినొద్దు అని చెప్పి గుంజుకొని పక్కకు పడేస్తారు. కింద పడ్డాయి తీసుకొని తినొద్దు అని చెప్తుంటారు. అసొంటిది ఒక కాడ ఊరంతా కమ్మగా పాశం పువ్వు వండుకొని కిందేసుకొని మరీ తిన్నారట. మరి అట్లా ఎందుకన్నది అరుచుకుందాం పారి. అక్కడ చూడు బండ మీద పాశం ముద్దలు పెట్టుకున్నారు. మంచిగా కిందకు వంగి చేయితోటి ముట్టకుండా మూతి పెట్టే నాలుకతోటి గతుకుతున్నారు. ఇట్లా ఊరికో ఆచారం మనిషికో గాచారం అన్నట్టు తీరొక్క తీరు ఆచారాలు పద్ధతులు ఉంటాయి కదా లోకం మీద. ఇక మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండవరాజు పల్లెకాడ అయింది ఇచ్చంతరం. ముఖం తిప్పుకొని వెళ్ళిపోయిన వానలు మళ్ళా వాపసు రావాలని ఈ ఊరోళ్ళంతా కూడి పూజలు చేసి ఇట్లా బండ మీద పాశం పోసుకొని అరగించారు. మరి పాశం వండుకొని ప్లేట్లో కాకుండా బండ మీద నుంచి నోటితోటి గతుకుతేనే వానలు మంచిగా పడతాయని వీళ్ళందరికో నమ్మికట. ఇక ఈ రోజుల్లో ఇసొంటి ఆచారాలు ఎవరు పాటిస్తున్నారు, కాలానికి తగ్గట్టు మారాల కదా అని ఎవరన్నా అంటే ఇది వెనకటి నుంచి వస్తున్న ఆచారం, మేము అట్లా వడగొట్టాం, మాకు ఇట్లా చేస్తేనే పాట అవుతుందని అంటున్నారు వీళ్ళు. వర్షాలు లేక రైతులందరూ ఇబ్బంది పడుతున్న తరుణంలో రైతులందరం కూడా మా గ్రామ ప్రజలందరం కూడా ఏకతాటిపైకి వచ్చి మేము గత తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకొని బండపాశం పైన పాశాన్ని వండుకొని ఈరోజు పెద్ద ఎత్తున సుమారుగా 500 మంది జనంతో మేము బండపాశమ కార్యక్రమం చేయడం జరిగింది. సర్కార్లు హామీలు ఇచ్చి పని చేయకపోతే రైతులే కానీ జనాలే కానీ ఏం చేస్తారు, రోడ్లెక్కి నిరసన చేస్తారు, లీడర్లను నిలదీస్తారు. అయితే గట్లనే మహారాష్ట్ర కాడ ఓ రైతు కూడా అక్కడి సర్కారు ఇచ్చిన హామీని యాద్ చేసినందుకు ఎద్దు మీద ఎక్కి ఎడుకో వేయండట. మరి మహారాష్ట్ర సర్కారు ఏం హామీ ఇచ్చి మర్చిపోయింది, రైతన్న పోయి ఏం యాద్ చేసిండో చూద్దాం పారి. అగో గుర్రం మీద ఎక్కినట్టే ఎద్దు మీద ఎక్కి ఏమన్నా వస్తున్నాడా కాక? ఎద్దు మీద సవారీ చేస్తుంటే అది కూడా బుద్ధిగానే పోతున్నది. మరి గుర్రం మీద వచ్చేటోళ్ళని చూసినాం కానీ ఈయనేంది ఎద్దు మీద వచ్చి గిట్ల తిరుగుతున్నాడు అని అక్కడ వాళ్ళంతా పరిశానై చూడబట్టిరు. మహారాష్ట్రలో ఉన్న చంద్రపూర్ జిల్లా రాజూర్ అక్కడ అయింది కథ. మహారాష్ట్రలో పువ్వు గుర్తు సర్కారు ఖరీఫ్ సీజన్ రాగానే రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిరు కదా అధికారంలోకి రాకముందు. అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిరు. ఇప్పుడు జూన్ నెల కూడా గడిచిపోయింది, ఇంకా రుణమాఫీ చేయలేదట. ఇంకెప్పుడు రుణమాఫీ చేస్తారు? బ్యాంకు వాళ్ళు ఏమో లోన్లు కట్టమని మమ్మల్ని సతాయిస్తున్నారు అనుకుంటా తహసీల్దార్ ఆఫీస్ కాడికి ఎద్దు మీద వచ్చి సర్కారు వాళ్ళు మర్చిపోయిన హామీ గుర్తొచ్చేటట్టు చేసిండు. ఇట్లా ఇక అటెంక అధికారులకు వినతి పత్రం కూడా ఇచ్చిండు. నయం ఎద్దు మీదనే పోయిండు. వాడి దిక్కు పులులు కూడా బాగానే ఉంటాయి కాబట్టి పులి మీద ఎక్కువై రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అడగలేదు ఇంకా. చలో ఇగో ఇవి ఇయాల్టి స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి, బాగానే ఉన్నాయిలే. మరి ఇక రేపు మళ్ళా కలుద్దాం. అదివరకు దాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి. TV9 ఈ స్మార్ట్ వార్తలు రోజు పొద్దుగాల 6:30కు మళ్ళీ 9 కొట్టంగా ఉంటాం అలా.